హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పరి ట్రెండ్స్ అండ్ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇదే ఫస్ట్ టైం నన్ను ఎవరైనా చూస్తున్నట్టయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు పర్ణిత. నా ఛానల్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ హాల్స్ అంటే యాప్ హాల్స్, స్టైలింగ్ వీడియోస్, శారీ డ్రేపింగ్ టిప్స్, స్ట్రీట్ షాపింగ్ ఇలాంటి కాంటెంట్ అంతా ఉంటుంది. ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి, నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వీడియో ఏంటంటే థంబ్నెయిల్ చూసి మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. మీలో చాలా మంది నన్ను హెయిర్ కేర్ సిరీస్ పెట్టక్క అని అడిగారు. లైక్ లాస్ట్ 1-2 మంత్స్ నుంచి మీ హెయిర్ కేర్ టిప్స్ చెప్పండి అక్క, సిరీస్ చేయండి అక్క అని అడుగుతూనే ఉన్నారు. నేను కూడా షార్ట్ వీడియోస్లో హెయిర్ కేర్ సిరీస్ స్టార్ట్ చేశాను, కానీ హెయిర్ కేర్ సంబంధించిన వీడియోస్ అంత చిన్న వీడియోస్లో చెప్పలేము. అంటే 60 సెకండ్స్లో చెప్పడానికి నాకు టైం సరిపోవట్లేదు అనమాట. సో ఈరోజు నేను తీసుకున్న ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో, అంటే రైస్ వాటర్ ఏదైతే ఉందో దాని మీద నేను చాలా రకాలుగా నేను యూజ్ చేస్తాను. సో అంత కాంటెంట్ 1 మినిట్ వీడియోలో అవ్వదు కాబట్టి ఇది లాంగ్ వీడియో చేస్తున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నేనైతే ఒక 3 అవర్స్ ముందే రైస్ సోక్ చేసుకొని ఉంచుకున్నాను. అంటే ముందే ఒక 3 అవర్స్ ముందే నానబెట్టేసుకున్నాను అనమాట రైస్ వాటర్. హెయిర్కి ఫేస్కి ఎవరైనా యూస్ చేస్తారు, బట్ కరెక్ట్గా యూస్ చేయడం తెలియాలి. నేనైతే ఒక 1 బౌల్ రైస్లోకి 2 బౌల్స్ ఆఫ్ వాటర్ వేసుకొని సోక్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని అంటే లైక్ హెయిర్ వాటర్ని ఒక 3-4 డిఫరెంట్ వేస్లో మనం హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. అన్నీ మీకు చెప్తాను, కానీ నేను హెయిర్కి అప్లై చేసుకునేది రొటీన్గా ఏం చేసుకుంటాను అనేది మాత్రం ఒక 2 వేస్ మీకు చూపిస్తాను. ఇంకా ఏ రకంగా చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో ఫస్ట్ అయితే ఈ వాటర్ని కొంచెం ఒక స్ప్రే కంటైనర్లోకి తీసుకుంటాను, ఎందుకంటే అది నేను తర్వాత స్ప్లిట్ ఎండ్స్కి, లెన్స్కి స్ప్రే చేసుకుంటాను అనమాట. స్కాల్ప్కి కొంచెం ఉంచుకొని ఒక పార్ట్ ఆఫ్ ద వాటర్ మాత్రం స్ప్రే కంటైనర్లోకి తీసేసుకుంటాను. సో ఫస్ట్ అయితే ఈ సోక్డ్ రైస్ వాటర్లోంచి కొంచెం స్ప్రే బాటిల్లోకి తీసుకున్నాను. ఇది సెపరేట్గా సైడ్న పెట్టుకుంటున్నాను. దీన్ని ఎలా యూస్ చేస్తాను, ఎప్పుడు యూస్ చేస్తాను అని చెప్పి మీకు నెక్స్ట్ స్టెప్లో చెప్తాను. ఇలాంటి స్ప్రే బాటిల్స్, అంటే ఈ స్ప్రే బాటిల్స్ నేను మీషోలో తీసుకున్నాను. ఒకవేళ మీకు ఎవరికైనా స్ప్రే బాటిల్స్ ఎక్కడ తెలియదు, తీసుకోలేదు, లేవు అని అనుకుంటే వీటి లింక్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. ఈ స్ప్రే బాటిల్స్ ఒక 2 బాటిల్స్, ఒక చిన్న అంటే లైక్ మనం ఇలాంటి మిక్స్ చేసుకున్నవి ఏమైనా ప్రొడక్ట్స్ పెట్టుకోవడానికి ఒక 2 కంటైనర్స్ లాంటివి చిన్నవి ఉంటాయి అనమాట. ఇదంతా సెట్లో తీసుకున్నాను. జస్ట్ నాకు ఒక 200కి వచ్చేసింది. సో వీటి లింక్ ఇస్తాను, ఎవరి దగ్గరైనా లేకపోతే లేదా తెలియకపోతే లింక్ చెక్అవుట్ చేయండి. సో ఫస్ట్ అయితే ఈ మిగిలిన వాటర్ని మనం ఎలా అప్లై చేసేసుకోవచ్చు, ఏం చేయొచ్చు అని చెప్పి చూపించేస్తాను. అంటే నేను నా హెయిర్కి తీసుకునే రొటీన్లోని ఫస్ట్ స్టెప్ అయితే చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మనం ఇది మిక్స్ చేసేసుకోవాలి. చలో అది మిక్స్ చేసుకోవడం చూపించేస్తాను. ఫస్ట్ ఇలా స్ప్రే బాటిల్లోకి కొంచెం వాటర్ తీసేసుకొని సైడ్న పెట్టేసుకున్నాను. ఇప్పుడు మిగిలిన వాటర్లోని కొంచెం వాటర్ నేను మిక్స్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నాను. జస్ట్ కొంచెం వాటరే తీసుకున్నాను. ఈ రైస్ వాటర్ యాక్చువల్గా అంటే మనం ఎక్కువ సోక్ చేసుకుంటే ఒకవేళ మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇలా స్ప్రే బాటిల్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అప్ టు 1 వీక్ మనం స్టోర్ చేసుకోవచ్చు. కానీ నేను మాత్రం ఫ్రెష్ వాటర్, అంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ యూస్ చేయడమే సజెస్ట్ చేస్తాను. కానీ మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని యూస్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ తీసుకున్న వాటర్లోకి నేను కొంచెం అలోవెరా వేసుకుంటున్నాను. ఇది ఆల్మోస్ట్ అంటే లైక్ నాకు అంచనా బాగా అలవాటు కాబట్టి తీసుకుంటున్నాను, కానీ మీరు కరెక్ట్గా క్వాంటిటీ ప్రకారం కలుపుకోవాలి అని అంటే ఒక 3 స్పూన్స్ ఆర్ 4 స్పూన్స్ ఆఫ్ రైస్ వాటర్లోకి ఒక 1 స్పూన్ అలోవెరా, అలా ఆ క్వాంటిటీలో తీసుకోండి. అంటే మీ హెయిర్ లెంత్ని బట్టి మీకు ఎంత సరిపోతుందో చూసుకొని అలా తీసుకోండి. నేనైతే నా హెయిర్ లెంత్ని బట్టి నాకు అలవాటు కాబట్టి నాకు తెలిసిన క్వాంటిటీలోనే, అంటే నాకు సరిపోయే క్వాంటిటీలో తీసుకొని మిక్స్ చేసేసుకుంటున్నాను. నేనైతే ఆర్గానిక్ అలోవెరా జెల్ యూస్ చేశాను. మీరు జనరల్గా ఏది అప్లై చేసుకుంటారో అదే యూస్ చేయండి. యాక్చువల్గా ఇలా ఏం మిక్స్ చేసుకోకుండా కూడా మనం డైరెక్ట్గా హెయిర్ వాటర్ని స్కాల్ప్ మీద అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఒకవేళ మీకు హెయిర్ షైనీగా ఉండాలి, హెయిర్ గ్రోత్ బాగుండాలి, స్కాల్ప్ ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ తగ్గాలి, హెయిర్ సాఫ్ట్ అవ్వాలి అని అంటే ఇలా అలోవెరా మిక్స్ చేసుకుంటే అది బాగా హెయిర్కి పడుతుంది, మనకి హెయిర్ షైనింగ్ అది వస్తుంది. ఫ్రిజీ హెయిర్ ఉన్న వాళ్ళకి బాగా యూస్ అవుతుంది. నాది కొంచెం రఫ్ అండ్ ఫ్రిజీ హెయిర్ కాబట్టి నేను ఇలా అప్లై చేసుకుంటాను. ఇది నేను యూస్ చేసే రొటీన్. సో ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలన్నమాట దీన్ని. ఇది ఇప్పుడు మనం స్కాల్ప్కి, లెన్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు, బట్ నేను ఓన్లీ స్కాల్ప్కి అప్లై చేసుకుంటున్నాను. అంటే నేను ఆ రొటీన్ నా హెయిర్కి అలవాటు చేసుకున్నా కాబట్టి నేను ఓన్లీ స్కాల్ప్కి అప్లై చేసుకుంటాను. ఒకవేళ మీరు ఎక్కువ మిక్స్ చేసేసుకుంటే ఒకవేళ వేస్ట్ అయిపోతుందని ఏమి ఉండదు. అంటే నేను ఇందాక చెప్పినట్టు ఇది కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే చెప్పాను కదా, ఇది ఒక సెట్లో తీసుకున్నాను. ఆ కంటైనర్లోని ఒకవేళ ఏమైనా ఎక్సెస్ మిగిలిపోతే, నా హెయిర్కి అయితే మిగలదు,
ఒకవేళ మిగిలిపోతే ఈ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసేసుకుంటాను ఒక 1 వీక్ లోపు, మళ్ళీ దాన్ని అప్లై చేసేసుకుంటాను ఒక 1 వీక్ లోపే, అంతకు మించి ఎక్కువ స్టోర్ చేయకూడదు. బట్ మోస్ట్లీ 90% ఆఫ్ ద కేసెస్లో నాకు అసలు మిగలదు. సో ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మిక్స్ చేసుకొని అప్లై చేసుకుంటాను. ఇన్ కేస్ మిగిలిపోతే చెప్తున్నాను, మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చు రిఫ్రిజిరేటర్లో. మీకు ఇంకా కరెక్ట్గా చూపించాలంటే ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి అనమాట వచ్చేంతవరకు మిక్స్ చేసుకోవడమే. దీన్ని మొత్తం లైక్ స్కాల్ప్ అంతటిని మొత్తం స్కాల్ప్ అంతా పార్టిషన్స్ తీసి అప్లై చేసుకోవచ్చు. యాక్చువల్గా అయితే నార్మల్గా నేను ఇందాక చెప్పినట్టు ఉత్తి రైస్ వాటర్ని కూడా స్ప్రే చేసుకోవచ్చు. కానీ మీకు ఒకవేళ ఫ్రిజీ హెయిర్ ఏమైనా ఉంది, డాండ్రఫ్ ఉంది, ఇచ్చి స్కాల్ప్ ఉంది, లేదా హెయిర్ బాగా తొందరగా రఫ్ అయిపోతుంది, హెడ్ బాత్ చేసిన వెంటనే కాసేపటికే రఫ్ అయిపోతుంది, ఆయిలీ అయిపోతుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇది చాలా బెస్ట్ సొల్యూషన్ అనమాట. నేను ఎప్పటి నుంచో అంటే నా హెయిర్ కొంచెం ఫ్రిజీగా ఉంటుంది, బయట వర్క్ చేసి ట్రావెల్ చేసి అలా చేసినప్పుడు నాకు బాగా యూజ్ అయిందనమాట. ఇందులో మీరు కావాలంటే కొంచెం ఆయిల్ కూడా, అంటే క్యాస్టర్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ, లేదా మీరు జనరల్గా యూస్ చేసే ఏదైనా కోకోనట్ ఆయిల్ లాంటివి కూడా ఇందులో వేసి మిక్స్ చేసుకోవచ్చు. కానీ నేను వేసుకోలేదు, ఎందుకంటే నేను ఆయిలింగ్ అనేది సెపరేట్ రొటీన్స్లో చేసుకుంటాను. ఆయిలింగ్ సెపరేట్ ప్రాసెస్ ఫాలో అవుతాను. సో దీంట్లో మిక్స్ చేయట్లేదు. కానీ మీరు ఒకవేళ కావాలి అని అనుకుంటే మీరు ఇంకొంచెం హెయిర్ హెల్త్ కోసం, లైక్ హెయిర్ నరిషింగ్గా ఉండడానికి, షైనింగ్గా ఉండడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఆయిల్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. నేను మాత్రం నా రొటీన్ ఫాలో అవుతున్నాను, సో మిక్స్ చేసుకోవట్లేదు. ఆలివ్ ఆయిల్ కానీ క్యాస్టర్ ఆయిల్ కానీ అలా ఏదైనా సరే మీరు జనరల్గా రొటీన్గా యూస్ చేసేదే మిక్స్ చేసుకోండి. కొత్తవి ఏమీ ట్రై చేయొద్దు. నేను ఎందుకు మీరు హెయిర్ కేర్ కోసం చెప్పమన్నప్పుడు సింపుల్ వీడియోసే చేస్తున్నాను అంటే, మనకి ఇవి జనరల్గా చాలా ఈజీగా అవైలబుల్గా ఉండే ప్రొడక్ట్స్. సో చాలా ఈజీగా మనకి దొరుకుతాయి అన్నమాట. వీటితోని అంటే లైక్ హెయిర్ కేర్ తీసుకుంటే మనకి రిజల్ట్ కూడా బాగుంటుంది. యాలోవెరా కాకుండా మీరు హనీ కూడా మిక్స్ చేసుకోవచ్చు. లాస్ట్ టైం నేను ఒక వీడియో పోస్ట్ చేసినప్పుడు చాలామంది అక్క హనీ హెయిర్కి అప్లై చేసుకుంటే వైట్ అయిపోతుంది కదా, గ్రే అయిపోతుంది కదా అని చాలామంది కమెంట్ చేశారు. యాక్చువల్గా చెప్పాలంటే అదొక మిత్ మాత్రమే. హనీ అసలు హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుంది. హనీ వల్ల గ్రే అవుతుంది, వైట్ అవుతుంది అని చెప్పి అసలు ఎక్కడా కూడా లేదు. అంటే లైక్ అది ఫ్యాక్ట్ కాదనమాట, జస్ట్ మిత్ అంతే. దానివల్ల ఏం హెయిర్ వైట్ అవ్వడం అది ఉండదు. ఇంకా చెప్పాలంటే మంచిగా నరిష్ చేస్తుంది హెయిర్ని హనీ. సో మీరు కావాలంటే రైస్ వాటర్లో హనీ మిక్స్ చేసుకోవచ్చు, లేదా ఇందాక చెప్పినట్టు డిఫరెంట్ ఆయిల్స్ మిక్స్ చేసుకోవచ్చు. లేదు అని అంటే కుక్డ్ రైస్ని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. అది సో నేను ఎందుకు యాలోవెరా మిక్స్ చేశాను అని అంటే, యాలోవెరా డ్యామేజ్డ్ హెయిర్కి బాగా యూజ్ అవుతుంది. అంటే మీకు స్ప్లిట్ ఎండ్స్ ఉన్న దగ్గర, లేదా డ్యామేజ్డ్ హెయిర్ అంతా బాగా డ్యామేజ్ అయిపోయింది, బాగా రఫ్ అయిపోయింది అని అంటే అలాంటి టైంలో యాలోవెరా బాగా యూజ్ అవుతుంది. నా హెయిర్ ఇందాక చెప్పినట్టు కొంచెం ఫ్రిజీ అండ్ తొందరగా డ్యామేజ్ అయిపోతుంది. ఎక్కువ డస్ట్ తగిలినా ఏం తగిలినా తొందరగా చిక్కులు పడిపోతుంది, ఈజీగా డాండ్రఫ్ వచ్చేస్తుంది, ఈజీగా ఆయిలీ అండ్ గ్రీజీగా అయిపోతుంది. సో దాని వలన నేను యాలోవెరా యూజ్ చేస్తున్నాను. మీరు రకరకాల ప్రొడక్ట్స్ అంటే కెమికల్ ప్రొడక్ట్స్ కాదు, హనీ కానీ నేను ఇందాక చెప్పినట్టు ఏమైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ కానీ, అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే ఆమ్లా, అదే కరెక్ట్గా చెప్పాలంటే ఉసిరికాయ అయితే మీరు అది కొంచెం పేస్ట్లో చేసుకొని ఈ రైస్ వాటర్లో మిక్స్ చేసేసుకొని అప్లై చేసుకుంటే అది ఇంకా బాగా పనిచేస్తుంది. నాకు ఎప్పుడు పడితే అప్పుడు ఆమ్లాస్ దొరకవు కాబట్టి నేను ఎక్కువ యాలోవెరా ప్రిఫర్ చేస్తాను. అంటే ఈజీగా అయిపోతుంది, ఈజీగా అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్తో చేసుకుంటాను అనమాట. సో ఇలా మొత్తం స్కాల్ప్ అంతా దీన్ని అప్లై చేసేసుకున్న తర్వాత నేను ఇందాక సైడ్న పెట్టుకున్నాను కదా స్ప్రే బాటిల్లోని, ఆ వాటర్ని ఇప్పుడు యూస్ చేస్తాను అనమాట. ఇది సెకండ్ స్టెప్. స్కాల్ప్ అంతా చూసారు కదా, నేను మంచిగా ఇలాగా ఆ మిక్చర్ అంతా అప్లై చేసేసుకున్నాను. ఇప్పుడు లెన్స్కి, రూట్స్కి, స్ప్లిట్ ఎండ్స్ కానీ, డ్యామేజ్డ్ హెయిర్ కానీ ఉన్నా మీకు, లేదా ఎక్కడైనా హెయిర్ బాగా రఫ్గా ఫ్రిజీగా ఉన్నా సరే ఇది మీరు స్ప్రే చేసుకోవచ్చు. లేదంటే ఆ మిక్చర్ హెయిర్ లెన్స్ అంతా అప్లై చేసేసుకోవచ్చు రూట్స్ వరకు. బట్ నాకు ఈ రొటీన్ అలవాటు, నేను ఇలా అలవాటు చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు హెయిర్ అంతా ఇలా పార్టిషన్స్గా తీసుకొని మొత్తం లెన్స్ అంతా దీన్ని స్ప్రే చేసుకుంటాను చిగుర్లు వరకు. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది ఓన్లీ రైస్ వాటర్ బాగా లెన్స్కి పడుతుంది అనమాట. ఇప్పుడు యాలోవెరా మిక్స్ చేసి రాస్తే కూడా పడుతుంది, కానీ నాకు అంత అక్కర్లేదు, అంత రఫ్నెస్ ఉంటే నాకు స్కాల్ప్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను స్కాల్ప్కి యూస్ చేసేదానికి అలా చేశాను. కానీ లెన్స్కి నాకు బాగానే ఉంటుంది, అంత డ్యామేజ్ ఉండదు, జస్ట్ ఫ్రిజీనెస్ తగ్గడానికి మాత్రమే చేస్తున్నాను కాబట్టి ఇలా రైస్ వాటర్ని మొత్తం లెన్స్ రూట్స్ వరకు అంటే లైక్ మొత్తం స్ప్రే చేసేసుకుంటాను అనమాట.
ఇదంతా ఒకటే స్టెప్లో చేసేస్తాను. అంటే హెయిర్కి అదంతా అప్లై చేసేసుకొని ఆ తర్వాత ఇది స్ప్రే చేసేసుకొని ఒకే స్టెప్లో చేసేసి ఒక హాఫ్ అన్ అవర్, కొన్నిసార్లు అయితే హాఫ్ అన్ అవర్ కూడా ఉంచను, ఒక 20 minutes to 25 minutes ఆ లోపే ఉంచి హెయిర్ వాష్ చేసేస్తాను. ఒకవేళ ఎక్కువసేపు ఉంచొచ్చా ఓవర్ నైట్, కొంతమంది రైస్ వాటర్ ఓవర్ నైట్ ఉంచేయచ్చా అలా అడుగుతారు. నేనైతే ప్రిఫరబుల్లీ నో అని చెప్తాను. రైస్ వాటర్ ఓవర్ నైట్ వదిలేయటం కానీ లేదా ఇలాంటి మిక్చర్ ఏమైనా పెట్టుకున్నప్పుడు ఎక్కువ ఒక 1-2 hours ఉంచుకోవడం లాంటివి ఏం చెయ్యొద్దు. ఒక 30 minutes ఇస్ మోర్ దాన్ ఇనఫ్ అనే చెప్తాను. సో ఒక 30 minutes వరకు హెయిర్ ఇలా పెట్టేసుకొని ఏదైనా హెడ్ క్యాప్ కానీ షవర్ క్యాప్ కానీ హెయిర్ మీద పెట్టేసుకుంటే మనం అప్లై చేసుకున్న మిక్చర్ కానీ మనం ఏదైతే హెయిర్కి అప్లై చేస్తామో అదంతా హెయిర్కి, ఫాలికల్స్కి, మొత్తం స్కాల్ప్ అంతా మంచిగా సెట్ అవుతుంది. సో ఇదే కాదు, హెయిర్కి లైక్ ఏ హెయిర్ మాస్క్ వేసుకున్నా, మీరు హెయిర్కి ఏం అప్లై చేసుకున్నా సరే ఇలా షవర్ క్యాప్ వేసేసుకుంటే అది కొంచెం బాగా సెట్ అవుతుంది. అంటే నాకు అనిపిస్తుంది అది బాగా హెయిర్కి సెట్ అవుతుంది, వాష్ చేసుకున్నప్పుడు ఆ రిజల్ట్ బాగా కనిపిస్తుంది అని చెప్పి. ఒకవేళ మీకు బాగా హెయిర్ ఫాల్ ఉంది, లేదా ఇలా కాదక్క ఈ రైస్ వాటర్ మేము ఆల్రెడీ యూస్ చేస్తున్నామని కానీ, లేదా ఆ రైస్ వాటర్ జనరల్గా యూస్ చేయడం కాకుండా ఇంకా ఏమైనా మనం చెయ్యొచ్చా రైస్ వాటర్తో అంటే, రైస్ వాటర్తో కాదు కానీ బాయిల్డ్ రైస్ ఉంటుంది కదా, అదైతే మనం అప్లై చేసుకోవచ్చు. మీకు ఒకవేళ బాగా ఓవర్గా ఎక్సెసివ్గా హెయిర్ ఫాల్ ఉంది, అస్సలు హెయిర్ స్ట్రెంత్ లేదు, బాగా హెయిర్ థిన్ అయిపోతుంది, అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే జస్ట్ ఒక కప్లోకి ఒక 2 or 3 spoons ఆఫ్ బాయిల్డ్ రైస్, అంటే ఒకవేళ లెఫ్ట్ ఓవర్ రైస్ ఏమైనా ఉండిపోతే, ఒక్కొక్కసారి మన దగ్గర లెఫ్ట్ ఓవర్ రైస్ ఉండిపోతుంది కదా, మిగిలిపోయిన అన్నం ఏదైనా తీసుకొని ఒక బౌల్లోకి ఒక 3 spoons దాన్ని మంచిగా మ్యాష్ చేసుకొని అందులో ఒక 3 to 4 drops ఆఫ్ క్యాస్టర్ ఆయిల్ వేసుకోండి. ఒకవేళ మీకు హెయిర్ లెంత్ ఎక్కువ కానీ మీరు హెయిర్ స్ట్రెంథనింగ్ కోసం, హెయిర్ ఫాల్ తగ్గడం కోసం యూజ్ చేస్తున్నారు అని అంటే ఒక 3 spoons ఆఫ్ రైస్ తీసుకున్నప్పుడు జస్ట్ ఒక 3/4 spoon ఆఫ్ క్యాస్టర్ ఆయిల్ తీసుకొని అది బాగా మ్యాష్ చేసుకొని మిక్స్ చేసుకొని ఒక 2-3 hours దాన్ని అలా వదిలేసేయండి. అంటే ఇప్పుడు మనం 3 hours ముందు ఎలా అయితే రైస్ వాటర్ మనం రైస్ నానబెట్టుకొని ఆ వాటర్ యూజ్ చేసామో, ఈ మిక్చర్ మిక్స్ చేసుకున్న తర్వాత బాయిల్డ్ రైస్లో క్యాస్టర్ ఆయిల్ మిక్స్ చేసుకున్న తర్వాత ఆ మిక్చర్ని ఒక 2-3 hours పక్కన వదిలేసి అప్పుడు తీసి స్కాల్ప్స్కి మొత్తం స్కాల్ప్ అంతా అప్లై చేసుకోండి. రూట్స్కి కానీ లెన్స్కి కానీ పెట్టొద్దు, ఓన్లీ స్కాల్ప్కి అది బాగా అప్లై చేసుకొని జస్ట్ ఒక 15 minutesలో హెయిర్ వాష్ చేసేయండి. దానికైతే ఇంత టైం కూడా అక్కర్లేదు. కానీ ఇది ఎక్కువ ఎక్సెసివ్గా హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళే యూస్ చేయండి. అంటే నార్మల్గా యూస్ చేయకూడదు అక్క అంటే, అంత అంటే లైక్ బాయిల్డ్ రైస్ యూస్ చేసి అంత హెయిర్ డ్యామేజ్ ఉన్న వాళ్ళు, లేదా బాగా నేను ఇందాక చెప్పినట్టు ఎక్సెసివ్గా హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అది ప్రిఫర్ చేయండి. లేదు అని అంటే సింపుల్గా మీరు ఆల్టర్నేట్ డేస్లో, అంటే డే బై డే కానీ వీక్లో ట్వైస్ కానీ జస్ట్ హెయిర్ వాటర్ స్ప్రే చేసుకున్నా సరిపోతుంది. లేదా ఇలా అలోవెరా, హనీ ఇలా ఏమైనా మిక్స్ చేసుకుని కూడా చేయొచ్చు. మీకు హెయిర్కి ఏది సెట్ అవుతుంది, మీ లెంత్కి, మీకున్న హెయిర్ ప్రాబ్లమ్స్కి ఏది సెట్ అవుతుందో అది దానికి తగ్గట్టుగానే కరెక్ట్గా ఫాలో అయ్యండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను హెయిర్ కేర్లో చాలా చెప్తాను, అన్నిటిలో ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అని అంటే కన్సిస్టెన్సీ. ఏది యూస్ చేసినా అది కన్సిస్టెంట్గా అట్లీస్ట్ ఒక 2 months యూస్ చేయాలి. అంటే 2 months యూస్ చేస్తేనే రిజల్ట్ కనిపిస్తుందా అని అంటే పక్కాగా అట్లీస్ట్ ఒక 4 weeks అయినా యూస్ చేస్తేనే రిజల్ట్ కనిపిస్తుంది. ఏదో మనం యూస్ చేస్తున్నామని మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్కి కొంచెం చేంజ్ ఉందిలే అని అనుకుంటాం, కానీ మీకు మంచిగా రిజల్ట్స్ కనిపించాలి అని అంటే ఒక 1-2 months కంపల్సరీ యూస్ చేయాలని చెప్తాను. నేను చెప్తున్న హెయిర్ కేర్ సిరీస్ మొత్తం ఒకేసారి ఫాలో అయిపోకండి. నేను చెప్తున్న వాటిలో మీ హెయిర్కి లేదంటే మీ హెయిర్ హెల్త్కి ఏం సెట్ అవుతాయి, మీకు ఎలాంటి హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటికి సెట్ అయ్యేవి తీసుకొని కన్సిస్టెంట్గా ఒక 1-2 months యూస్ చేయండి. సో దాని ద్వారా మీకు మంచిగా రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఇలా చెప్తున్నాను కదా అని మొత్తం అన్నీ ఒకేసారి యూస్ చేయకండి, దానివల్ల ఏం యూజ్ ఉండదు, ఇంకా హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది. ఏదో 1-2 మాత్రం కన్సిస్టెంట్గా తీసుకొని, అంటే ఆయిలింగ్లో ఒక రొటీన్, ఇలా హెయిర్ మాస్క్లో ఒక రొటీన్, అలా ఏదైనా ఒక్కటి తీసుకొని కన్సిస్టెంట్గా యూస్ చేయండి. దానివల్ల మంచిగా యూజ్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను హెయిర్ కేర్ సిరీస్ ఒకవేళ మీరు ఎవరైనా చూడకపోతే షార్ట్స్లో పోస్ట్ చేశాను, ముందు కూడా 2 videos చూడండి. సో ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి హెయిర్ కేర్ సిరీస్ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయాలా లేదా షార్ట్ వీడియోస్లో చెప్పాలా అని నాకు కామెంట్ బాక్స్ చెప్పండి. ఎందుకంటే షార్ట్ వీడియోస్లో నేను కొంచెం ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వగలుగుతాను, జస్ట్ నేను అప్లై చేసుకొని చూపించేస్తాను అంతే. బట్ దానికోసం మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ కావాలి, దేనికి యూస్ అవుతుంది, ఎలా అప్లై చేసుకోవాలి, ఎంత క్వాంటిటీ కలుపుకోవాలి, ఇలా అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే మాత్రం లాంగ్ వీడియోలో అయితేనే అవుతుంది. సో మీరు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి, నాకు లాంగ్ వీడియోస్ పెట్టనా హెయిర్ కేర్ సిరీస్, లేదంటే షార్ట్ వీడియోసే కంటిన్యూ చేయనా అని చెప్పండి. దాన్ని బట్టి నేను కంటెంట్ ప్లాన్ చేస్తాను. సో ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసుకొని, అంటే ఒక 30 minutes తర్వాత హెయిర్ వాష్ అయితే చేసేసాను. వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఉన్న నా హెయిర్ లుక్కి అండ్ ఇప్పుడు నా హెయిర్కి ఉన్న లుక్కి మీరే డిఫరెన్స్ చూడొచ్చు. ఇది అంటే స్కాల్ప్
హెయిర్ లెన్స్, హెయిర్ లుక్ అన్నిటికీ నేను యూస్ చేసే వన్ అండ్ ఓన్లీ రెమెడీ అని చెప్పొచ్చు. సో డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది ఏంటి అని అంటే, నేను కన్సిస్టెంట్గా యూస్ చేస్తున్నాను కాబట్టి నాకు ఎవ్రీ వాష్కి ఒక లైక్ ఆ డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది. కన్సిస్టెంట్గా యూస్ చేసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది మన హెయిర్లో, హెయిర్ హెల్త్లో ఎంత చేంజ్ వచ్చింది అని చెప్పి. నాకైతే స్కాల్ప్ కొంచెం క్లీన్గా అనిపిస్తుంది, హెయిర్ అయితే చాలా కొంచెం సాఫ్ట్గా అనిపిస్తుంది. చాలా కాదు, బట్ నాకున్న ఫ్రిజ్నెస్ పోయి కొంచెం సాఫ్ట్ అండ్ సిల్కీగా అయితే అనిపిస్తుంది. సో ఇలా రైస్ వాటర్ని హెయిర్కి సంబంధించి మనం రకరకాలుగా యూస్ చేయొచ్చు. ఐ హోప్ నేను ఈ వీడియోలో చెప్పినవన్నీ మీకు హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు అవేమైనా ట్రై చేస్తే నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి, మీకు ఎంతవరకు వర్కౌట్ అయ్యింది, ఏం చేశారు, ఏ ప్రొసీజర్ ఫాలో అయ్యారు అని చెప్పి. అలాగే నేను ఇందాక చెప్పినట్టు మీకు లాంగ్ వీడియోస్ కావాలా, షార్ట్ వీడియోస్ కావాలా, నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. బై ద వే, మా కొత్త కపుల్ ఛానల్లోని మీరు అందరూ అడిగినట్టు పోస్టింగ్ స్టార్ట్ చేసాము. మా ట్రావెల్ వీడియోస్ అండ్ మా కపుల్ వీడియోస్ అన్నీ అందులో పోస్ట్ చేస్తున్నాము. సో ఒకవేళ మీరు ఇంతవరకు ఎవరైనా చెక్అవుట్ చేయకుండా ఉంటే వెళ్ళి వెంటనే చెక్అవుట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అంటే ఇప్పటి వరకు వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే నా ఛానల్ని ఇప్పుడే కింద ఉన్న సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను ఇలాంటి కంటెంట్ పోస్ట్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. చలో బాయ్ బాయ్. ఇంతకంటే మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్, లవ్ యూ.